హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విట్టు వైఫ్ చిట్టీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా చాలా బాగున్నానండి. ఎందుకంటే ఇవైతే కన్ఫర్మ్ అయింది. ఫైనల్ గా మా ఆయన ఇంటికి వచ్చాడు. ప్రీవియస్ షార్ట్ వీడియోలో మా ఆయన ఇంటికి వచ్చాడని చెప్పాను కదా, నిజంగా ఆ వీడియోకి అంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సోల్జర్ లైఫ్ ఇంత పెయిన్ఫుల్ గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంత పెయిన్ఫుల్ గా ఉంటుందని తెలిసినా కూడా ఆ జాబ్ ని ఎంచుకున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. సాలరీ కోసం ఈ జాబ్ ని ఎంచుకుంటారని అనుకోవచ్చు మీరు. వాళ్ళు చేసే పనికి ఈ గవర్నమెంట్ ఇచ్చే సాలరీ చాలా తక్కువేనండి. నిజానికి ఈ జాబ్ చేస్తున్న వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ చాలా తక్కువే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి పేరు ఊరు తెలియని వారి కోసం ఫైట్ చేస్తున్నారు. అండ్ మొన్న రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా మా ఆయన జమ్ములో పూంచ్ దగ్గరే ఉన్నాడు. అప్పుడు మాత్రం నా ప్రాణాలని అరిచేతిలో పెట్టుకున్నాను నేను. ఆ సంఘటనలను మాత్రం నేను అస్సలు మర్చిపోను. వచ్చినప్పుడు పట్టుకున్నాడండి మా బాబు వాళ్ళ నాన్నని. మాక్సిమం 1 అవర్ దాకా విడిచిపెట్టనే లేదు అసలు. స్నానం చేయనీయలేడు, కాళ్ళు కూడా కడుక్కోనివ్వలేదు అసలు. నేనే తన దగ్గర నుంచి లాక్కొని బయటకి వెళ్ళమని చెప్పా. తండ్రి కొడుకుల్ని విడదీయాలని కాదు, జమ్మూ నుంచి ఇంటికి రావడానికి 3 days జర్నీ చేశాడు కదా, ఏం తిన్నాడో లేదో అని అలా చేశాను. రాగానే వాళ్ళ నాన్న పైన ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా, ఒకవైపు సంతోషంగా ఉంది అండ్ ఒకవైపు బాధగా ఉంది. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంతలా ఏడుస్తాడో అని ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. అలా అని పోస్టింగ్ వస్తే బాగుండు అనుకుంటే ఇంకా రాలేదు. ఎందుకో ఆ దేవుడు మాకే ఎలా పరీక్ష పెడుతున్నాడని అనిపిస్తుంది. మా ఆయనకి సాంబార్ అంటే చాలా ఇష్టం, అందుకే సాంబార్ చేసాం మేము. అండ్ ఇక్కడ సైడ్ డిష్ కోసం నేను మురుకులను వేస్తున్నాను. నిజానికి వీటిని వడియాలంటారు, కానీ మేము మురుకులు అని అంటాం. ప్రతిదీ వాళ్ళ నాన్నకి చూపిస్తూ కంప్లైంట్ చేస్తున్నాడు, నాన్న నాన్న అంటూ. స్నానం చేసి తిన్న తర్వాత మా బావ బ్యాగ్ లో ఉన్న బట్టలన్నీ తీసిచ్చాడు. వాటన్నింటిని ఉతకడం అంటే చాలా పెద్ద టాస్క్. రెగ్యులర్ గా కంటిన్యూస్ గా డ్యూటీ ఉంటుంది కాబట్టి ఏదో నార్మల్ గా వాటర్ లో వేసి బట్టలు ఆరేస్తాడు. బట్టలు ఫుల్ గా మైల పట్టి ఉంటాయి, వాటిని శుభ్రంగా ఉతకాలి. డ్యూటీ నుంచి వచ్చిన ప్రతిసారి నా అంత ఆనందంగా ఎవరు ఉండరు. వచ్చేటప్పుడు ఎంత ఆనందపడతానో వెళ్ళేటప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడతాను. 30 days అసలు ఎలా గడిచిపోతాయో అర్థమే కాదు అసలు. దివాళీ పండగ అండ్ మా బావ వచ్చాడు అని ఇక్కడ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా నేను. వీటిని పేనీళ్లు అంటారు. పాలలో షుగర్ వేసుకొని అందులో పోసుకొని తింటారు. ఇవంటే మా బావకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమైనా సరే చేసిన తర్వాత అస్సలు తినడు. డ్యూటీకి వెళ్ళాక నాకు అది చేసేయలేవు ఇది చేసేయలేవు అంటూ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అదేంటో మా ఆయన అస్సలు అర్థం కాదు నాకు. మా ఆయన ఒక్కడే ఇలా ఉంటాడా లేదా డిఫెన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉంటారా అనేది నాకు డౌట్. మీ వారు ఎలా ఉంటారో కామెంట్ చేయండి. నాకు తెలిసిన మట్టుకైతే ఇంట్లో వాళ్ళందరినీ చూడగానే కడుపు నిండిపోతుంది కావచ్చు. నిజంగా ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను ఆ పెయిన్ అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. మా ఆయన ఈసారి చాలా సన్నగా అయ్యాడు. నాకైతే బాబు పైన బెంగ పెట్టుకున్నాడని అనిపిస్తోంది. ఎందుకంటే నార్మల్ గా వాడు వాళ్ళ నాన్నని గుర్తుపట్టకపోతే వదిలేసేవాడేమో, కానీ వాడు పర్టికులర్ గా నాన్న నాన్న అని పిలుస్తూ అయ్యో నా కొడుకుకి నాన్న ప్రేమ అందించలేకపోతున్నానని బెంగ పెట్టుకున్నాడని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. నిజానికి ఒక ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఇవన్నీ కష్టాలు తప్పవు. చూడండి మీరే, మేము ఇక్కడ డిష్ ప్రిపేర్ చేస్తున్నాం కానీ ఆయన మాత్రం తన కొడుకుకి కాళ్ళు నొక్కుతూ కూర్చున్నాడు. నిజానికి మా బావ లేనప్పుడు ప్రతిదీ లోన్లీగానే అనిపిస్తుంది. మా చిన్న మరిది ఆత్రం మనిషి, అవి కాలుతున్నాయని తెలిసి కూడా తిన్నాడు. పాపం నోరు కాలింది. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయ్యో అని అంటున్నా, కానీ నేను అప్పుడు మాత్రం చాలా సంతోషించాను. ఎందుకంటే నన్ను ప్రతిసారి ఆట పట్టిస్తుంటాడు. వీళ్ళందరూ ఇక్కడ తింటుంటే నా కొడుకు చూడండి ఎలా పడుకొని టీవీ చూస్తున్నాడు. వాళ్ళ నాన్న వస్తున్నాడని వాడికి ఎలా అర్థమైందో ఏమో, నాకైతే తెలియదు. కానీ డే మొత్తం పడుకోలేదు అండ్ నైట్ కూడా చాలా లేట్ గా పడుకున్నాడు. కంటిన్యూస్ గా వాళ్ళ నాన్నతోనే ఆడుకున్నాడు. కంప్లీట్ గా వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ నచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మేము ముందుంటా. అంతవరకు బాయ్. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి.